ఇది ఒక అంశం. రెండోది, హిమాలయాలకు వెళ్తున్నారా పవన్తో మోదీ సరదా వ్యాఖ్య. నిన్న ఇద్దరితో ప్రత్యేకంగా మాట్లాడిరో పవన్ కళ్యాణ్ కనబడితే పవన్ కళ్యాణ్ ఆ మహాకుంభమేళ నుంచి వేయండి అట్టే వేయండు, ఆయన కాషాయం బట్టలు వేసుకొని ఉంటే ఆయన సరదాగా మాట్లాడి అందరికీ నమస్తే పెట్టుకుంటూ పోయి ఆయన సరదాగా మాట్లాడాడు. ఢిల్లీలో బీజేపీ కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ వేదికపై ఉన్న బీజేపీ ఎన్డీఏ నేతలను ప్రధాని మోదీ పలకరించారు. ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గంధం రంగు దుస్తుల్లో ఉండడంతో అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్తున్నారని మోడీ సరదాగా ప్రశ్నించారు. అయితే తాను ఎక్కడికి వెళ్లడం లేదని, చేయాల్సిన పని ఇంకా చాలా ఉందని పవన్ ప్రధానికి నవ్వుతూ చెప్పారు. ఈ సంభాషణ సమయంలో అక్కడే ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు నవ్వులు చిందించారు. అయితే పాపం బాగుంది, పవన్ కళ్యాణ్ దగ్గర ఆగిండు, మాట్లాడిండు, లైవ్లో ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. వీళ్ళ రాతలు ఎట్లుంటాయంటే చంద్రబాబు నాయుడు అక్కడ లేనేలేడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్యలో 4-5 ఉన్నారు. నరేంద్ర మోదీ వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర ఆగిండు, అందరికీ ఉట్టి నమస్కారం చేసుకుంటూ వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఒక 10-15 సెకండ్లు మాట్లాడిండు. అప్పుడే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెనుక వరుసలో ఉన్నాడు. వీళ్ళు మాట్లాడుకున్న దాన్ని ఆయన నవ్విండు, ఈయన నవ్విండు. ఆ తర్వాత 4-5 దాటిపోతే చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చంద్రబాబు నాయుడుకు వినే పరిస్థితి కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు నవ్విండని వీళ్ళు రాసి అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు లేకపోతే కష్టమని మీదేసుకునేటువంటి ప్రయత్నం, ఇది జరిగేటువంటి ప్రయత్నం, మీదేసుకొని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకన్నా చంద్రబాబు నాయుడు ఉండాలని రూల్ ఏమన్నా ఉన్నదా? అనవసరంగా ఈ మీడియానే చంద్రబాబు నాయుడిని నాశనం చేసేది. ఎందుకంటే ఈ వీడియో చూద్దాం మనం. कि जनता के लिए, दिल्ली के लाखों करोड़ों परिवारों के लिए, लोगों के लिए आज एक स्वर्णिम युग की शुरुआत इस देश की राजधानी दिल्ली में हो रही है देवी और सज्जनों। और इस अवसर पर जबकि शपथ ग्रहण समारोह आरंभ होने वाला है, इस देश के यशस्वी ఇది మనం చూసినాం కదా వీడియోలో. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్తో మాట్లాడిన తర్వాత వాళ్ళు రాసినటువంటి వార్త, పవన్ కళ్యాణ్ పక్కన ఇక్కడ ఈయన, ఇక్కడ ఈయన, ఇక్కడ ఈయన, తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఆ లొల్లిలా దీంట్లో వీళ్ళిద్దరు మాట్లాడుకునేటువంటి హిందీలో ఇంగ్లీషో ఏదో ఒకటి హిందీలో మాట్లాడుకుంటుంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడుకి వినబడి చంద్రబాబు నాయుడుకి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉందా? ఇక్కడనేమో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు 8-10 సెకండ్లు, ఎక్కువసేపు కూడా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ కనబడగానే అందరినీ మామూలుగా ఈడ మనం చూస్తున్నాం, మిగిలిన వాళ్లకు మామూలుగా నమస్కారం పెట్టుకుంటూ వచ్చిండు అందరికీ. పవన్ కళ్యాణ్ దగ్గరకు రాగానే ఆగిండు, మాట్లాడిండు. 5 సెకండ్లు 4 సెకండ్లు అనుకోండి, ఎన్ని సెకండ్లు మాట్లాడిండు? 10-12 సెకండ్లు మాట్లాడిండు. ఎంతసేపు మాట్లాడిండు? అలా మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పిండు ఏంటి ఈ విషయాలు ఏం మాట్లాడిండో ఓపెన్గా అంతా చెప్పేసిండు, అయిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పక్కన 2-3 వదిలేసి 4 ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పగలబడి నవ్విండంట. ఎక్కడ నవ్వడానికి వస్తుంది? ఆయన ఏం మాట్లాడు? సౌండ్ వినబడుతుందా? ఇది విషయం. అంటే రాతలు, వీళ్ళు రాసేటువంటి రాతల వల్ల ఎంత నష్టం జరుగుతుందనేటువంటి విషయం పక్కన పెట్టేసారు. అప్పుడెప్పుడు లోకేష్ నువ్వు ఢిల్లీకి రాలేదు, గెలిచినాక నీకు ఫైన్ వేస్తామని చెప్పేసేటువంటి ప్రయత్నము చంద్రబాబు నాయుడుకో అవసరం కోసమో ఇంకోటో ఇయ్యొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే కలిపి కుట్టేసింది. ఇటు తెలుగుదేశాన్ని బీజేపీని కలిపింది మాత్రం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి రాకపోతుండే. జగన్ను ఓడించాలనేటువంటి ఆరాటంతో పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ పని చేయగలిగిండు, పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ పని చేసిండు. ఈ విషయాలను ఇంకా వాళ్ళకు తమకు అనుకూలంగా మార్చుకొని చంద్రబాబు నాయుడు వల్లనే మొన్న దేవేగౌడ చెప్పిండు చాలా స్పష్టంగా, ఎన్డీఏ కన్వీనర్గా ఉండాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తే నరేంద్ర మోడీ దగ్గర పప్పులు ఉడకలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు 2018 చేసినటువంటి మోసం వాళ్ళు మర్చిపోలేరు కదా, మర్చిపోలేరు. సరే రాజకీయంగా వీళ్ళకు అవసరం ఉంది, వాళ్ళకు అవసరం ఉంది. బీజేపీ అవసరం కోసం చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోలేదు.
ఇవాళ చంద్రబాబు నాయుడు ఎంపీలతోటే బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటే కూడా అది భ్రమ. గతంలో మీడియాలో ఆయన హైప్ చేస్తూనే ఇంకోదో చంద్రబాబు నాయుడు పైన బీజేపీ ప్రభుత్వం ఉంటుంది, నితీష్ కుమార్ పైన బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. దేశవ్యాప్తంగా అనేక మంది ఇండిపెండెంట్లు అనేకమైన చిన్న చిన్న పార్టీలతోటి 272 కాస్త 300 సీట్ల దాకా ఎన్డీఏకు ఉన్నాయి ఇప్పటిదాకా. అంటే వీళ్ళిద్దరు పోయినా కూడా పెద్ద ఫరక్ పడదు. కానీ చంద్రబాబు నాయుడే పిల్లరు, నితీష్ కుమారే పిల్లర్ అని మీడియా అనవసరమైనటువంటి హైప్ చేస్తుంది. ఇట్లనే సేమ్ పప్పుల కాలేస్తారు, వాళ్ళు రాసినటువంటి వార్తలు నిజమే అనుకుంటారు. అది కాదు, అక్కడ చంద్రబాబు నాయుడే లేడు. చంద్రబాబు నాయుడు రామ్మోహన్ నాయుడు నవ్వులు చిందించారట. రామ్మోహన్ నాయుడు వెనకాలనే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు కాబట్టి నవ్వులు చిందించిండు. మరి ఆ వీడియో ఎందుకో రాలేదు? ప్రతిదీ సాక్ష్యంగా ఉన్నప్పుడైనా సరే రాసేటప్పుడు అవసరం లేదు. పక్కనే ఉన్న రామ్మోహన్ నాయుడు నవ్వులు చిందించిండు అంటే అయిపోతుంది. ఇద్దరే మాట్లాడుకున్నారు, ఇద్దరే విన్నరు. మోడీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే రామ్మోహన్ నాయుడు పక్కన ఉన్నాడు కాబట్టి విన్నరు. ఇగో ఇది మీడియాకు సంబంధించి ఇష్టానుసారంగా రాసేస్తే ఇక మేము చెప్పింది మొత్తం జనాలు నమ్మేస్తారు, అయిపోయింది, ఏది పడితే అది మాట్లాడితే ఏది పడితే అది రాస్తే అయిపోతుంది అనేటువంటి మాట క్లియర్గా చెప్పేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా?